హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక యూజ్ఫుల్ అయ్యే థింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అంటే మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఈ బ్రాండ్ గురించి అయితే ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తున్నాను. మేమైతే ఇడ్లీ మేకర్ కొనడానికి ఎప్పటి నుంచో చూస్తున్నామండి. ఫ్లాట్ తీసుకున్నామని చెప్పాం కదా, ఇడ్లీ మేకర్ కోసం అయితే చాలా చూస్తున్నాం అనమాట. ఈవెన్ స్టోర్లో కూడా వెళ్ళి చూసామండి మేము ఇక్కడ. బట్ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి, లైక్ 1800 2000లో కూడా ఉన్నాయండి. మేమేంటంటే అల్యూమినియం వద్దు, స్టీల్ కావాలని చూస్తున్నాం అనమాట. అల్యూమినియంవి వాడొద్దు అని అంటున్నారు కదా, ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి స్టీల్దే ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ మేము ఆన్లైన్లో స్టీల్ ఇడ్లీ మేకర్స్ చూసినప్పుడైతే చాలా ప్రైజెస్ ఉన్నాయండి. దట్టు మేమైతే 6 ప్లేట్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో మేము యూజ్ చేయడానికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా యూజ్ అవుతుంది కదా. సో అందుకని 6 ప్లేట్స్ అయితే కావాలనుకున్నాము. బట్ 6 ప్లేట్స్ది మేము స్టోర్లో చూసినా కానీ ఈ ఆన్లైన్లో చూసినా కానీ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయండి. తర్వాత మేము ఏం చేసామంటే, మనకి యూజువల్గా ఇవే తెలుస్తాయి కదండి బ్రాండ్స్, పీజియన్, బటర్ఫ్లై ఇలాంటివే తెలుస్తాయి కదా. బట్ ఇది వచ్చేసి మహావీర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. మహావీర్ క్లాసీ హై గేజ్ స్టెయిన్లెస్ స్టీల్ ఏదో సంథింగ్ ఉందన్నమాట. దీన్ని యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను ట్రస్ట్ చేయలేదండి, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో అని నాకైతే ఐడియా లేదు. మరి అంటే లైక్ అందరూ యూజ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందేమో స్టీల్వి. ఈ మహావీర్ కంపెనీ అనేది నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇదైతే ట్రై చేద్దాం అనుకున్నాను. సో 6 ప్లేట్స్ నేను ఇక్కడ పెడుతున్నాను కదా ప్లేట్స్. మా మమ్మీ అయితే ఇలా పెట్టమని చెప్పారనమాట. అంటే ఒకటి క్రాస్గా ఒకటి స్ట్రైట్గా అట్లా అనమాట. దీంట్లో ఈ 6 ప్లేట్స్ వచ్చేసి ఫిల్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని కింద ఇలా పెట్టేసుకోవడమే అండి, చూపించిన విధంగా. నేనైతే మీకు ట్రై చేసి రివ్యూ ఇద్దామని ఆగానండి. అందుకని ట్రై చేసి ఇడ్లీలు ఎలా వచ్చాయో చెప్దామని ఆగాను. ఇది వచ్చేసి ఇక్కడ విజిల్ ఉంది చూసారా, విజిల్ వస్తుంది అనమాట. ఇడ్లీ కుక్కర్ లాగా అనమాట. ఇది విజిల్ వచ్చినప్పుడు మనం బంద్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నార్మల్ ఇడ్లీ మేకర్లో మనం కుక్ చేసినప్పుడు 20 to 23 minutes అలా పడుతుందంట. బట్ దీంట్లో అయితే మనకి 12 to 15 minutesలో అయిపోతుందండి. 12 to 15 minutes కూడా పట్టదు, 10 to 12 minutesలో అయితే అయిపోతుంది అనమాట ఇడ్లీ. ఆ విజిల్ అయితే వస్తుంది. ఆ విజిల్ కూడా ఎలా వస్తుందో కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అలా విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక 2-3 minutes తర్వాత అయితే ఇలా తీసుకోవాలి. ఇది అప్పుడు వేడిగా ఉంటుంది కదండి, అది తీసుకోవడానికి ఒక హ్యాండిల్ టైప్ అది కూడా ఇచ్చారనమాట. అదైతే బాగా నచ్చింది నాకు. మేబీ వేరే కుక్కర్స్లో అలా లేదండి నేను చూసినంత వరకు అయితే. ఇదైతే చాలా బాగా అనిపించింది దీంట్లో నాకు. అండ్ ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయండి. నేనైతే గీ కానీ ఏం అప్లై చేయలేదండి ప్లేట్స్కి కూడా, అలానే వేసేసాను. సో బాగానే వచ్చాయన్నమాట ఇడ్లీస్ అయితే. నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ కూడా మనం పెట్టిన ప్రైస్కి అయితే చాలా వర్త్ అండి. అసలు ఇడ్లీ మేకర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి బయట అయితే. ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది అనమాట. దట్టు స్టీల్ కదా, అందుకని నేనైతే ఎవరైనా తీసుకోవాలంటే రికమెండ్ చేస్తానండి. ఇంతకీ ప్రైస్ చెప్పలేదు కదండి మీకు. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసినప్పుడు 730 అయితే పడింది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.